శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఏపీలో కూటమి ప్రభుత్వం తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున అనంతపురంలో భారీ బహిరంగ సభ అనేది ఈ నెలలో జరపబోతున్నారు. దానికి ముఖ్య కారణం ప్రభుత్వం ఈ 15 నెలల్లో చేసిన పనితీరు, పథకాలు, అభివృద్ధి మీద వివరించబోతున్నారని చెప్పి ఒక విషయం అయితే తెలుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం తీసుకునేది ఒక రకంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే 6 పథకాలలో భాగంగా కొన్ని పథకాలు అమల్లో అయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందులో అధ్యక్షతన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి 6 పథకాలలో కూడా, సూపర్ 6 పథకాలలో కూడా 100కి 100% అని చెప్పలేము, 60% మాత్రమే నెరవేరింది. కాబట్టి దాంట్లో భాగంగా ఇది పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కూటమి ప్రభుత్వం ఏమి సాధించకుండానే బదిలీ చేసుకోవడానికి మీటింగ్ పెడుతుంది, కావాలనే డబ్బా కొట్టుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వైసీపీ ఎంత బాగా పరిపాలన చేసింది? ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? రాజకీయం అనేది ఒక నాటకం. నిజానికి చెప్పాలి అని అంటే, గత ప్రభుత్వంలో వాళ్ళేం చేస్తారో ఏందని ప్రజలు చూస్తారు, ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారో ఏందని ప్రజలు చూస్తున్నారు. ప్రజలు నాయకులు మోసం చేసినంత మాత్రాన ప్రజలైతే మోసం చేయరు కదా. ఒక అమూల్యమైన ఒక గన్ లాంటి ఓటును వాళ్ళు వినియోగించుకున్నారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన పరిపాలన ఎవరైతే అందిస్తారో వారి పక్షాన కూడా ప్రజలు ఖచ్చితంగా మద్దతుగా ఉంటారు. అంటే ఇప్పుడు రీసెంట్గా కూటమి ప్రభుత్వం తరపు నుంచి తల్లికి వందనం కానీ, మహిళలకి ఫ్రీ బస్ కానీ, అంతకుముందు ముఖ్యంగా చూసుకుంటే పింఛన్ల విషయంలో కానీ, తర్వాత అన్నదాత సుఖీభవ రైతుల గురించే కానీ, ఇలా ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా 1-2 పథకాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అనిపిస్తుంది కూటమి ప్రభుత్వ పనితీరు గురించి మీరేం చెప్తారు? ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందంటే, ఇప్పుడు నన్నే కాదు, నాలాంటి వాళ్ళని ఇంకో కొంతమందిని, అటు ఏపీకి వెళ్ళినా కూడా, కొంతమంది ఇటు రాయలసీమకి వెళ్ళినా కూడా, ఎంతమందికి వెళ్ళినా కూడా ప్రజలే నిర్ణయిస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? గత ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి, ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయని చెప్పేసి ప్రజలే చెప్తారు. ఎందుకంటే నిత్యం సోషల్ మీడియాలో చూస్తున్నాం, మనలాంటి వాళ్ళము సోషల్ మీడియాలో చూస్తున్నాం, అటు న్యూస్లో కానీ ఇటు కానీ చూస్తూనే ఉన్నాం. వాళ్ళే చెప్తున్నారు కదా, ఈ కూటమి ప్రభుత్వం బాగుంది, ఈ కూటమి ప్రభుత్వం బాగుంది అని చెప్పేసి. అందుకే వాళ్ళే నిర్ణయిస్తారు. అంటే వైసీపీ తరఫున వచ్చే ప్రచారాలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కూటమి ప్రభుత్వం 15 నెలల పరిపాలన మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోం చేసింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, పథకాల విషయంలో ఇచ్చిన మాట తప్పిందని మాట్లాడుతున్నారు. ఏది వాస్తవం అంటారు? వీళ్ళు చెప్పేది వాస్తవం, వాళ్ళు చెప్పేది వాస్తవం అంటారు? నేను అదే చెప్తున్నా కదండి, ప్రజాక్షేత్రంలో ప్రజల్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నాయి. తర్వాత అందులో భాగంగా తల్లికి వందనం అని చెప్పేసి, తల్లికి వందనము అందులో భాగంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందరికీ వేస్తుంది. కానీ గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే వేసింది. ఇప్పుడు ఏంటంటే అప్పుడున్న విద్యా వ్యవస్థ ఎలా ఉండేది, ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎలా ఉండేది. మొన్న రీసెంట్గానే చూడండి, మెగా డిఎస్సి వేశారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రైతులకు కొన్ని ఇది కూడా చూసాము. ఇలాంటివన్నీ ఉన్నాక తర్వాత కూడా ఇలా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పరంగా ఉంది నన్ను అడిగితే. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, మళ్ళీ 29లో మేమే వస్తామని చెప్తున్నారు. అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. ప్రజలైతే బుద్ధి లేని వాళ్ళు అయితే కాదు కదా. ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు. నెక్స్ట్ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేరుస్తున్నారో ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని ఢీకొనేంత ధైర్యం అనేది కొంతమందికి లేదని నేను అనుకుంటున్నాను. అందులో ఇప్పుడు ఉన్నారు అని చెప్పేసి కూడా నేను అనట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించింది అసెంబ్లీలోకి వచ్చి పలానా దాని మీద చర్చించాలి. మీకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే దాన్ని మీరు దక్కించుకోవాలి. మీరు అసెంబ్లీ పెట్టిన ప్రతిసారి వచ్చి మాట్లాడాలి. అప్పుడైతేనే కదా మీరు ఏంటి అనేది తెలిసేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3 ఉమ్మడి పార్టీల తరఫున బహిరంగ సభ పెట్టబోతున్నారు. దానికి ఖచ్చితంగా న్యాయం అంటారు. ఇప్పుడు అభివృద్ధి ఈ 15 నెలల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా అవి ప్రజలందరికీ కూడా తెలియపరిచే విధంగా ఈ సభ పెడుతున్నారు. అది సమంజసమేనంటారా? ఒక రకంగా సమంజసమనే అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే కానీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ ఉంటారు.